అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం జలతరంగిణి వాటర్ ఫాల్స్ వద్ద ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందినటువంటి 5 విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 4 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నారు. అయితే 2 అమ్మాయిలు ఆచూకీ లభ్యం కాగా వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 1 అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి జీజీహెచ్కు తరలించారు. ఇక 2 అమ్మాయిలు, 1 అబ్బాయికి ఆచూకీ తెలియాల్సినట్టు తెలుస్తోంది. ఇక విద్యార్థుల ఆచూకీ కోసం మారేడుమిల్లి పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. విహారయాత్రకు మొత్తం 13 మంది విద్యార్థులు వెళ్లారు. వీరిలో 10 మంది అమ్మాయిలు, 3 అబ్బాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, అసలు మారేడుమిల్లిలో ఏం జరిగింది, ఎంతమంది అక్కడికి వెళ్లారు, ఈ ప్రమాదానికి సంబంధించి కూడా కారణాలని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. ఈ రోజు సాయంత్రం జరిగిన ఈ విషాదంలో 3 గల్లంతయ్యారు. మొత్తం 5 గల్లంతైతే ఇద్దరిని ప్రాణంతో కాపాడిన పరిస్థితి ఉంది. ఇద్దరు కూడా ప్రాణంతో బయటపడిన చింత హరిణి, అలాగే మళ్ళీ పుష్ప, ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. ఆ చింత హరిణి ఇప్పుడు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాస్త క్రిటికల్ గా ఉన్నా కానీ క్షేమంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. గల్లంతైన వారిలో ముఖ్యంగా కే సౌమ్య, అమృత, హరదీప్, వీరు ఆచూకీ తెలియట్లేదు. వీళ్ళందరూ కూడా గల్లంతయ్యారు. ఒకేసారి వీళ్ళు మొత్తం 13 మంది కలిపి ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీ నుంచి విహారయాత్రకి వెళ్లారు. మారేడుమిల్లిలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలతరంగిణి దగ్గర వాగులోకి దిగారు. అయితే వీళ్ళు దిగినప్పటికీ అక్కడ ప్రస్తుతంగా వాటర్ పడుతుంది. అయితే ఒకేసారి భారీ వర్షాలు కురవడంతో పైనుంచి ఒకేసారి వాగు పొంగి పాడటంతో అందరూ కొట్టిపోయిన పరిస్థితి. అయితే ఇద్దరు కొంత దూరం కొట్టిపోయిన తర్వాత ఇద్దరు కాపాడిగా ఇద్దరు బయటపడ్డ ప్రాంతంతో వెంటబడ్డ స్టూడెంట్స్ వారిని కాపాడగలిగారు. వెంటనే ఇద్దరిని కూడా రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటనా స్థలాన్ని రంపచోడవరం ఆసుపత్రిలో రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష పరామర్శించారు బాధితుల్ని. అలాగే జగదీష్ ఎస్పీ రంపచోడవరం సంఘటన స్థలాన్ని సందర్శించి ఈ గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.